వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తాడేపల్లి టు తెనాలికి కూడా హెలికాప్టరే. నిద్ర లేస్తే చాలు గాల్లో తిరిగే నేతలు కూడా లోకేష్ను విమర్శిస్తారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ చూస్తే మనం దేని గురించి మాట్లాడబోతున్నామో అనేది సోషల్ మీడియాని ఫాలో అయ్యే చాలా మందికి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్గా మనం చూస్తే లోకేష్ హెలికాప్టర్ ప్రయాణాల గురించి వైఎస్ఆర్సీపీ చాలా ఈ అంశాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, ఆయనకు సంబంధించిన సొంత మీడియా కావచ్చు, దీన్ని చాలా పూర్తి స్థాయిలో అసలు విషయం ఏదీ లేకుండానే దాన్ని ఏదో అక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా దాన్ని బొంబాట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ నేను వీళ్ళని గోతికాడు నక్కలు అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే గోతికాడు నక్కలు అంటే అడవిలో పుల్లు సింహాలు వేటాడుతూ ఉంటాయి, ఏదో ఒక ప్రేణి. దాన్ని వేటాడిన తర్వాత చనిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాపుని పెడతాయి. తాము తినగా మిగిలింది తమ పిల్లలకో లేకపోతే తమ సన్నిహితులకో కొంత దాచి ఉంచుతాయి అనమాట. ఎప్పుడెప్పుడు ఆ సింహం ఉన్నంతసేపు నక్కలకు భయం. ఆ సింహం ఆ పులి పక్కకి వెళ్తుందా, ఆ మిగతా ఆ ఎముకలు అవన్నీ పట్టుకొని మనం తినేద్దామా అన్నట్టు గోతికాడు నక్కలు అంటాం, అందుకే కాచు కూర్చుంటాయి అనమాట. అలాగా వైఎస్ఆర్సీపీ కూడా ఈ రోజున ఏ అంశం తమకు అనుకూలంగా ఉంటుందా, ఎక్కడ ఏ ఇష్యూ తెర మీదకి వస్తుందా అని కాచు కూర్చుంటారు. ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా దాన్ని కోడిగుడు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ఈకలు పీకడం కూడా చక్కగా పీకరు. అందుకే ఎప్పుడు కూడా తాము తీసిన గోతులో తామే పడతా ఉంటారు. దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం. రీసెంట్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాలో లోకేష్ విదేశీ పర్యటనల గురించి, ఆయన హెలికాప్టర్ పర్యటనల గురించి చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సరే, ఆయన విదేశాలకు ఎందుకు వెళ్ళారు? రాష్ట్రానికి సంబంధించి సిఐ సదస్సు జరుగుతూ ఉంది. అటు ఆస్ట్రేలియా కానీ ఇటు లండన్ కానీ పెట్టుబడులను ఆకర్షించడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్ళారు. అసలు అప్డేట్ డైలీ కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే సీక్రెట్ పర్యటన, కనీసం తన ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా సిబిఐకి ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా అది సీక్రెట్ పర్యటనే, కనీసం మోడీని అమిత్ షాని ఏమడిగారు అన్న అంశం మీద కూడా ఒక ప్రెస్ నోట్ రాదు. కానీ లోకేష్ లండన్ వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా డే టు డే ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, ఆయన యాక్టివిటీ ఏంటి, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల మీద ఆయన ఎలా ఫోకస్ పెట్టారనేది మనకి డైలీ వాళ్ళు ప్రెస్ నోట్ రూపంలోనో ఆ అంశాలను వీడియో రూపంలో మీడియాకి ఇస్తూ ఉంటారు. సో ఆ ప్రోగ్రెస్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఉండదు. ఇక ఆ తర్వాత చూస్తే లోకేష్ రేపు అమెరికా కూడా వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి కూడా పెట్టుబడుల లక్ష్యం అని కూడా చెప్తా ఉన్నారు. దాని ఫలితమే మనం చూసాం, ఆస్ట్రేలియా కావచ్చు, లండన్ కావచ్చు, సిఐ సదస్సులో ఏ స్థాయిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఎంఓయూలు కూడా ఆ స్థాయిలో కుదరడం అంటే అది మామూలు విషయం కాదు. ఊరికనే ఇంట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి లాగా పెట్టుబడులు రావు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన హెలికాప్టర్ ప్రయాణాలంటే ఎక్కువగా యూఎస్ కూడా వెళ్ళున్నారు. ఎందుకు వెళ్ళారు యూఎస్ కంటే గూగుల్ ప్రతినిధులు ఒప్పించడానికి, రాష్ట్రానికి గూగుల్ తెచ్చే విధంగా. ఏ స్థాయిలో ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ తన పాలసీని కూడా మార్చుకునేదాకా ఆయన కన్విన్స్ చేయగలిగారు వాళ్ళు. అందుకే ఇంత స్థాయిలో ఆయన ఎఫర్ట్ పెట్టారు కాబట్టి గూగుల్ లాంటి సమస్యలు రాష్ట్రానికి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ అన్ని నోట్ చేసుకుంటూ వచ్చింది. ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎన్నిసార్లు హెలికాప్టర్ పర్యటనలు చేశారు, ఎన్నిసార్లు హెలికాప్టర్ తిరిగారు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుల్లోనే ఆయన తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక లిస్ట్ రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ. 77 సార్లు లోకేష్ ఈ 1.5 ఇయర్గా, ఈ 7.5 కాలంగా ఆయన హెలికాప్టర్ ప్రయాణాలు చేశారు, అంతా ప్రభుత్వ ఖర్చుతోనే అని చెప్పేసి ఒక వ్యాసాన్ని రాసేసి ఒక ఊకదంపుడు లెక్కలతోని దాన్ని వచ్చేసి ప్రజల మీదకి వదిలేశారు. ఇది చాలా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా దీని మీద స్పందించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆధారాలతో సహా కొన్ని నోట్స్ని జనం ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాకా లోకేష్ వెళ్ళిన పర్యటనలన్నీ కూడా, ఆయన సొంతంగా చేసిన పర్యటనలన్నీ కూడా ఆయన సొంత ఖర్చులతోనే పెట్టుకున్నారు. ₹1 కూడా ఆయన పర్యటనలకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించలేదు అని చెప్పి క్యాటలారికల్గా చాలా లెక్కలతో కూడిన ఒక అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా బయటపెట్టింది. లోకేష్ పిఆర్ టీం కూడా దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసింది మీడియాకు. ఆ తర్వాత అలా సైలెంట్గా ఉండకుండా టీడీపీ శ్రేణులు కానీ, టీడీపీ క్యాడర్ కానీ, లోకేష్ ఫాలోవర్స్ ఇంకొక అడుగు ముందుకేశారు. అటు ఆర్టీఐకి అప్లై చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన హయాంలో ఆయన చేసిన పర్యటనలు ఎన్ని అనేసి. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన లెక్క మొత్తం చూస్తే 222 కోట్లు జగన్మోహన్ రెడ్డి కేవలం తన విమాన ఖర్చులకు, తన ప్రయాణ ఖర్చులకు మాత్రమే పెడతాం జరిగింది. అంటే అది కేవలం ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చింది. ప్రభుత్వ సొమ్ముని ఖజానా మీద భారం వేసి ఆయన విలాసాలకు వెళ్ళారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి మిగతా పర్యటనలన్నీ ఓకే, ఆయన లండన్ వెళ్ళినా, తన కూతురును చూసుకోవడానికి వెళ్ళినా ఆ ఖర్చును కూడా ప్రభుత్వం మీద వేస్తారు. ఆయన వాటర్ బాటిల్స్ ఖర్చు దగ్గర నుంచి ప్రతిదీ, పిజ్జాలు తిన్నా, ఇంకోటి తిన్నా అంతా కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల ఖర్చులు అన్నీ కూడా ప్రభుత్వ ఖజానా మీద వేశారు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనలు తీసుకుంటే లండన్ వెళ్ళినా వాళ్ళ కూతురు దగ్గరికి ఆ ఖర్చులు కూడా ఆ ఖాతాలోనే వేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంకా మనకి ఆశ్చర్యకరమైన అంశం, తెనాల్లో ఒక కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తెనానికి వెళ్ళాలి. బై రోడ్ వెళ్తే కరెక్ట్గా ఆయన క్యాన్వాయ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన క్యాన్వాయ్లో వెళ్ళడం అనేది ఒక 1 అవర్.
గట్టిగా వెళ్తే ఒక 1 అవర్ కూడా పట్టదు, 45 మినిట్స్. అలాంటి అంత దూరాన్ని కూడా, ఆ కొంచెం దూరాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ని వాడారు. తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ తీసుకొని పోయారు ఆయన హైదరాబాద్ వస్తున్నా, పులివెందులు వెళ్తున్నా, యలహంక వెళ్తున్నా ఆయనకి ఎప్పుడు కూడా హెలికాప్టర్ ఉండాల్సిందే. ఈవెన్ మొన్న కూడా ఆయన పులివెందుల నుంచి యలహంక, బెంగళూరు ఎంత దూరం ఉంటుంది కడప నుంచి, అక్కడ కూడా ఆయన సొంతగా హెలికాప్టర్లో వెళ్లే ప్రయత్నం చేశారు. అది ఏటీసీ సిగ్నల్ లేక మళ్ళీ పులివెందులకు కూడా వచ్చింది. అంటే తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి హెలికాప్టర్ కావాలి. అది ప్రభుత్వంలో ఖజానాల మీద వేసేయాలి. అడిగేవాడు ఎవడు లేడు, అడిగే నాదుడు ఎవడు లేడు, అంత ధైర్యం కూడా ఎవడో చేయడు కాబట్టి. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు లోకేష్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, పర్యటనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్యటనలు చేస్తూ ఉంటే ఇంత కామెడీ ఏది ఉండదు ప్రపంచంలో. మొత్తం దగ్గరలో ఉన్న చెట్లన్నీ ఆ హెలికాప్టర్ రూట్ ముందే నిర్ణయించుకుంటారు కాబట్టి ఆ రూట్లో ఉన్న బాగా పెరిగిన వృక్షాలన్నింటినీ కూడా కొట్టేసేవాళ్ళు. అధికారులంతా వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉండేది. ఎందుకు కొట్టేస్తారని చాలా మందికి అర్థమయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కడో హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ఉన్న చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు అంటే అసలు అర్థమయ్యేది కాదు. ఎందుకు కొట్టేస్తున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆయన వెళ్తూ ఉంటే, హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే చిత్తూరుకి రచ్చబండలో పౌరాలగుట్ట దగ్గర ఆయన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించిన కారణంగా అది అక్కడ చెట్లకు ఢీ కొట్టి కింద పడిపోయింది అనమాట. అప్పుడు ఆ రోజు దాని మీద వచ్చిన నివేదిక కూడా అలాగే ఉంది. సో అందుకే ఆయనకు భయం, చెట్లకి ఎక్కడ తనకి హెలికాప్టర్ గుద్దుకుంటుందో అని ఆయన చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అందుకే చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు. పాపం ఆ రోజున్న ప్రతిపక్ష నేతలకి ఈ విషయం తెలియక పొద్దుగులు గగ్గోలు పెట్టేవాళ్ళు ఈ అంశం మీద. చెట్లు కొట్టేస్తున్నారు. ఇది అనుకుంటే ఇంతకన్నా వింత, ప్రపంచం వింత ఇంకొకటి ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళ్తూ ఉంటే, పైన హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు. ఇంతకన్నా ఇంకా చెప్పడానికి కానీ, అదేవిధంగా ఇంతకన్నా మనం అనాలిసిస్ చేయడానికి కానీ ఏది ఉంటుంది. నాకు కూడా నవ్వుస్తూ ఉంటుంది ఆ అంశం చూసినప్పుడల్లా. ఇంకా ఆయన పర్యటన ఉంది అంటే కింద ట్రాఫిక్ ఆపేయడం ఒకే ఎత్తు అయితే, పక్కన వెండర్స్ ఉంటారు, రోడ్ల పక్కన అవి ఇవి అమ్ముకునే వాళ్ళు వెండర్స్ ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తూ ఉండేవాళ్ళు. ఇది అసలు ప్రపంచం వింత. అసలు పైన హెలికాప్టర్ పర్యటనకి కింద జనం ట్రాఫిక్ ఆపేయడానికి అసలు ఏం సంబంధం అనేది కూడా ఎవరికి అర్థం కాదు. అంటే అంత తెలివిగా అధికారులు ప్రవర్తించారు అనేది మనం వేసుకునే అంచనా. సో అలాంటి వాళ్ళు కూడా నిద్రలేస్తే వీళ్ళు గాల్లోనే తిరగాలి, అడ్డం వచ్చిన చెట్లు కొట్టేయాలి, కింద ట్రాఫిక్ ఆపేయాలి. నిద్రలేస్తే వీళ్ళు హెలికాప్టర్ తప్ప కాలు కింద పెట్టరు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ రోజున లోకేష్ పర్యటనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో లోకేష్ పర్యటనల గురించి మాట్లాడే ముందు ఆ పర్యటనల కారణంగా రాష్ట్రానికి ఏమొచ్చాయి అనేది ఒక్కసారి వాళ్ళు ఈ ఏడాదిన్నరలో అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇలాంటి సిల్లీ థింగ్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో లోకేష్ చిరుతిండి అని చెప్పేసి ఇలాగ ఇన్ని కోట్లు గాజేశారని చెప్పేస్తే దాని మీద ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. సో అందుకే లోకేష్ ఇలాంటి అంశం మీద కూడా డైరెక్ట్ ఆయన జగన్ మీద న్యాయ పోరాటానికి వెళ్తే చాలా బాగుంటుంది. కనీసం లోకేష్ వేయకపోయినా ఆయన ఫాలోయర్స్ అయినా ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.